పాపం నీ వ్యర్థ మాటల వల్ల మా వదిన కంగారు పడుచున్నది. నీవన్నట్టు ఆ మరణించిన కుకుటము కావాలని మా వదిన మీదేం పడలేదు. అది పడి స్థలమునందు తానే నిల్చున్నది. ఆ మాత్రం దానికి నువ్వు సాగతీసి గంభీరంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. వెళ్ళి పని చూసుకో. అది కాదమ్మా, మీ మంచి కోరే చెప్తున్నాను. మంచి కోరేదానివే అయితే మంచి విషయాలే చెప్పాలి. ఇలా లేనిపోనివన్నీ చెప్పి భయపెట్టకూడదు. మీ ఉప్పు తిని బతుకుతున్నాను. మిమ్మల్ని భయపెడితే నాకేమొస్తుందమ్మా? జాగ్రత్త పడతారని చెప్తున్నానంతే. మీరొప్పుకుంటే నాకు తెలిసిన ఓ మంత్రగాడున్నాడు, అతన్ని తీసుకొస్తాను. ఈ ఇంట్లో ఎలాంటి సమస్యలున్నా క్షణాల్లో కనిపెట్టేస్తాడు. దానికి విరుగుడు కూడా చేస్తాడు. ఇలాగే మంత్రాలు తంత్రాలు అని చెప్పి అలాంటి మనుషులు ధనము కోసం మిమ్మల్ని భయపెడతారు. మీరేమో అమాయకంగా వాళ్ళలో పడిపోతారు. అలాంటి వాళ్ళని అస్సలు నమ్మకు. ఇంక మమ్మల్ని చంపుకో. వెళ్ళి నీ పని చూసుకోపో. అది కాదమ్మా. నోరు మూసుకొని వెళ్ళి నీ పని చూసుకో. ఏంటి వదినా, ఇంకా ఆ విషయం గురించే తలుచుకుంటున్నావా? అవును పూజ, సాకే చెప్పింది కూడా నిజం అవ్వచ్చు కదా. అలాంటివేమీ అవ్వవులే వదినా. లేనిపోని అనుమానాలే అన్ని సమస్యలకి కారణాలు. అంతేనంటావా? ముమ్మాటికి అంతే. నువ్వు ముందు ప్రశాంతంగా ఉండుము. సరే, ఇంతకీ సిరి నిద్ర లేచిందా? లేదు, ఇంకా పవలించే ఉన్నది. నేను వెళ్ళి లేపెదను. గుడ్ మార్నింగ్ సిరి. అలా చూస్తావేంటి సిరి? గుడ్ మార్నింగ్. ఏంటి సిరి అలా డౌట్ గా చూస్తున్నా? గుడ్ మార్నింగ్ చెప్తే తిరిగి గుడ్ మార్నింగ్ చెప్పాలని తెలీదా? నీకు మాట్లాడడం వచ్చా? నువ్వు వింటున్నావంటే నేను మాట్లాడుతున్నాననేగా అర్థం. నువ్వు టాకింగ్ డాల్ వా? నేను టాకింగ్ డాల్ కాదు, కానీ మాట్లాడడం వచ్చు. నేను బొమ్మ మాట్లాడటం ఫస్ట్ టైం చూస్తున్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం సిరి, అందుకే మాట్లాడుతున్నా. ఏ, నా పేరు నీకెలా తెలుసు? నిన్న రాత్రి మీ అత్తయ్య నిన్ను సిరి సిరి అని పిలిచిందిగా, అప్పుడు విన్నా. ఓహో, మరి నీ పేరేంటి? హనీ. నీ పేరు కూడా బాగుంది హనీ. మరి నీకు రైమ్స్ వచ్చా? రైమ్స్ వచ్చు, పాటలు వచ్చు, ఇంకా చాలా వచ్చు. అవునా? అయితే మా మమ్మీ డాడీతో కూడా మాట్లాడుతూ గాని. పద. మమ్మీ మమ్మీ మమ్మీ. ఏంటమ్మా సిరి? ఈ బొమ్మ నాతో మాట్లాడుతుంది మమ్మీ. దీని పేరు హనీ అట. దీనికి రైమ్స్ కూడా వచ్చు. సిరి, పొద్దున్నే మొదలు పెట్టావా? అసలు ఈ బొమ్మ ఎక్కడిది నీకు? ఎవరిచ్చారు? నాకిది ఉయ్యాల్లో దొరికింది మమ్మీ. ఇది మాట్లాడుతుంది. సిరి, నీకు మార్నింగ్ లేవగానే ఏం చేయాలని చెప్పాను? ఫస్ట్ బ్రష్ చేసుకుని పాలు తాగాలి.
స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేయాలి అని చెప్పాను కదా. అవును మమ్మీ, కానీ బొమ్మ. సిరి, ఫస్ట్ వెళ్ళి బ్రష్ చేసుకో. డాడీ, డాడీ, డాడీ. అవును సార్, ఆ మెయిల్ ఫార్వర్డ్ చేశాను, కానీ ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా పంపించలేదు. సరే, ఒక్కసారి మనం చెక్ చేశాక ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపిద్దాం. అదేం లేదు సార్, ఆ ప్రాజెక్ట్ డీల్ చేయడంలో నాకేం ప్రాబ్లం లేదు, కానీ కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో దాని గురించే కొంచెం హలో, యా అవునండి. లేదు సిరి, ఒక్క నిమిషం ఆగు ప్లీజ్. యా లేదు సార్. డాడీ, నా సరే, బొమ్మ అవును సార్. మాట్లాడుతుంది డాడీ. సిరి, ఒక్క నిమిషం అమ్మా. అవునా, వెరీ గుడ్. ఒక్క నిమిషం సార్. యా సార్. డాడీ, సార్ నా బొమ్మ మాట్లాడుతుంది డాడీ. నేను నిజమే యా, చెప్తున్నాను. సార్. హనీ, ఒకసారి సార్, డాడీకి గుడ్ మార్నింగ్ చెప్పు. ఏంటి సిరి? డాడీ, ఈ బొమ్మ మాట్లాడుతుంది. అవునా, వెరీ గుడ్. చెప్పండి సార్. సారీ. డాడీ, డాడీ, ఏంటమ్మా? నిజం డాడీ, ఈ బొమ్మ మాట్లాడుతుంది. దీని పేరు హనీ. హనీ, డాడీకి ఒకసారి గుడ్ మార్నింగ్ చెప్పు. సిరి, డాడీ ఫోన్లో బిజీగా ఉన్నారు కదా, నువ్వు వెళ్ళి ఆడుకో, నేను నీతో మళ్ళీ మాట్లాడతాను, ఓకేనా? సార్, ఎలాగో మీకు మెయిల్ పంపించాను కదా, దాన్ని చూసి డీల్ ఫైనలైజ్ చేద్దాం. ఇప్పుడే టెన్షన్ పడ్డం ఎందుకు, ఓకేనా? నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాను, ఇమ్మీడియట్గా ఫ్యాక్స్ చేస్తాను. అత్తయ్య, అత్తయ్య. ఏమిటి సిరి, మిక్కిలి ఆనందముగా కనిపించుచున్నావు? ఏమిటి సంగతి? ఈ బొమ్మ నాతో మాట్లాడుతుంది అత్తయ్య. ఇది నువ్వు రాత్రి తెచ్చిన బొమ్మయే కదా? అవును. ఏమిటి సిరి, ఈ బొమ్మను చూచుటకు ఎంత వికారంగా గోచరించుచున్నది? ఇది ఎలా నచ్చినది నీకు? రాత్రి దీన్ని సరిగ్గా చూడనే లేదు. పగలు చూస్తే రాత్రి కల్లోకి వచ్చే దానిలా ఉంది. దీని కళ్ళు చూడుము, మిక్కిలి భయంకరంగా ఉన్నవి. నువ్వు ఈ బొమ్మను మాత్రమే చూస్తున్నావు. ఈ బొమ్మ నాతో మాట్లాడుతుంది. ఆ విషయం తెలుసా నీకు? అవునా? ఏది ఒకసారి మాట్లాడమను, నేను ఆలకించదును. అయితే పద, తీసుకెళ్తా. సరే పద. పలికించుము. హనీ, అత్తయ్యకోసారి నీ పేరు చెప్పు. హనీ, ఇందాక నీ పేరు చెప్పావు కదా, ఇప్పుడు చెప్పావే? చెప్పు. ఇప్పుడు నువ్వు మాట్లాడకపోతే అత్తయ్య నేను అబద్ధం చెప్పాను అనుకుంటుంది. ఒకసారి నీ పేరు చెప్పు. నిజంగానే ఇది నాతో మాట్లాడింది అత్తయ్య. దాని పేరు హనీ అని కూడా చెప్పింది. సిరి, బొమ్మ ఏ విధముగా మాట్లాడను? తనకి మనలాగా ప్రాణమున్నదా ఏమి? అది కాదు అత్తయ్య, హనీ నిజంగానే మాట్లాడింది. సిరి, ఇక నీ ఆటలు పక్కన పెట్టి వెళ్ళి త్వరగా స్నానం చేసి వచ్చినచో మనం బయటికి వెళ్దాం, అర్థమైందా? లే 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 లే, పద పద.
మాట్లాడుతున్నా. నాతో మాత్రమే మాట్లాడతావా? ఎందుకు? అవును, ఇక్కడ నువ్వు మాత్రమే నా ఫ్రెండ్వి. మిగిలిన వాళ్ళందరూ నా ఎనిమీస్. నాకు నువ్వు ఒక్కదానివే నచ్చావు. నువ్వు కూడా నాకు బాగా నచ్చావు. ఈ రోజు నుండి సిరి, హనీ ఇద్దరం ఫ్రెండ్స్. ఇంకో ముఖ్యమైన విషయం, నేను ఇలా నీతో మాట్లాడుతున్న విషయం పెద్ద సీక్రెట్. నువ్వు ఎవరికీ చెప్పకూడదు. సరే సరే, నేను ఎవరికీ చెప్పను. సరే పద, ఇద్దరం ఆడుకుందాం. గౌతమ్, హోంవర్క్ చేసావా? గౌతమ్, నిన్నే. గౌతమ్, నీతోనే మాట్లాడుతున్నా. మమ్మీ, ఈ బొమ్మ చూడు ఎంత బాగుందో. చూడు మమ్మీ. నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? ఫస్ట్ వెళ్ళి హోంవర్క్ ఫినిష్ చేయి. వెళ్ళు. ప్లీజ్ మమ్మీ, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఈ బొమ్మ కావాలి నాకు. ఏమైంది మమ్మీ? బొమ్మ బాగుంది కదా. షటప్. ఈ బొమ్మ తప్ప ఏదైనా అడుగు, కొనిస్తాను. ఇది మాత్రం వద్దు. ఎందుకు వద్దంటున్నావు మమ్మీ? నాకు నచ్చింది. గౌతమ్, ఈ బొమ్మ మంచిది కాదు, వద్దు. మంచిది కానప్పుడు మరి బుక్లో ఎందుకు వేశారు? చెప్పు మమ్మీ, ఎందుకు వద్దంటున్నావు? ఒకసారి చెప్తే అర్థం కదా. వద్దంటే వద్దు. సారీ రా గౌతమ్. ఆ బొమ్మ మీద కోపం నీ మీద చూపించేశాను. చూడు, ఆ బొమ్మ చాలా చెడ్డది. అది చాలా బ్యాడ్ డెవిల్ బొమ్మ. ఏం చేస్తారు మమ్మీ? అది ఎవరింట్లో ఉంటే వాళ్ళందరికీ బ్యాడ్ చేస్తుంది. మన ఇంటికి తీసుకొస్తే ఇక్కడ కూడా అందరికీ బ్యాడ్ చేస్తుంది. మరి నీకు ఓకేనా? అమ్మో, అంత బ్యాడ్ బొమ్మ నాకు వద్దు మమ్మీ. గుడ్, వెరీ గుడ్, గుడ్ బాయ్. ఇప్పుడు నచ్చా.
నేనే భయపడ్డావులే. ఇదంతా చేసింది నువ్వా? నిన్ను నీకేమైనా పిచ్చా? ఇంత దండించినా నవ్వుతావేంటి? మరి ప్రేమను చూపిస్తుంటే ఆనందపడరా? హ? ప్రేమ నేనెక్కడ చూపించితిని? మనం గిట్లా ఎంతో ఇష్టపడే వాళ్ళతోనో లేదా బాగా క్లోజ్గా ఫీల్ అయ్యే వాళ్ళతో మాత్రమే మన కోపాన్ని, ఇష్టాన్ని, ప్రేమను చూపిస్తాం. నువ్వు గిట్లాకి ఇప్పుడు ఎంత కోపం చూపిస్తున్నావంటే ఎంత ప్రేమని నీ లోపల దాచుకున్నావు అర్థమవుతుందిలే. నీకు అలా అర్థమైనదా? ఇది నీ మీద ప్రేమతో వచ్చిన కోపం కాదు, నీ మీద చిరాకు, అసహ్యము, ద్వేషం వల్ల వచ్చినది. ఏం పర్వాలేదు, అవి కూడా నీ మనసులోనే ఉన్నాయిగా. అంటే నీ మనసులో నాకు కొంచెం ప్లేస్ ఉన్నట్టేగా. దుష్టమనవా, నువ్వు మారవా? నీకు సిగ్గనది లేదా? ఇగో నువ్వు మరీ కదా చీపో చూడుకో. ఇగో నార్సింగ్లో నాకు 20 బర్రెలు ఉన్నాయి తెలుసా. అవి ఇచ్చే పాలు, జున్ను, వాటితో చేసే పెరుగు, వెన్న, నెయ్యి, అబ్బో ఇలా చాలా ఉన్నాయి తెలుసా. మామూలుగా సంపాదించట్లేదు. అది ఇచ్చే ఒక్క జున్ను చాలు నిన్ను మహారాణి చూసుకోనికి తెలుసా. రేయ్, బర్రెల్ని చూసి గేదెల్ని చూసి మగోలు పడతారని నీకెవరు చెప్పారా? మగోలు మనసు అడుక్కుంటే దొరకదు, గెలుచుకోవాలి, తెలివితేటలతో వశపరుచుకోవాలి. అర్థమైనదా? సమజైంది, బాగా సమజైంది. ఏం సమజైంది? నీ మనసుని గట్ట వశపరుచుకుంటేనే నువ్వు పడతావని. దేవుడా, వీణ్ణి చంపకుండా ఉండే ఓర్పుని ప్రసాదించు తండ్రి. ఇగో పూజ, నువ్వు దానికే ఫిక్స్ అయిపో, మళ్ళీ గిట్ట మాట మార్చుకే. ప్రేమిస్తే ప్రేమించనంటో, భయపడితే భయపడినంటో. మరి మాయ చేస్తే మాయలో పడవా? హిమాలయాలకు వెళ్ళైనా సరే ఏదో ఒకటి తీసుకొస్తా. గిట్లా నీ మనసుని నా వశం చేసుకుంటా. తర్వాత ఇంకేముంటది, పెళ్ళే. అమ్మో, పూజితో పెళ్ళారంగా పిచ్చెక్కిపోతుంది. అబ్బా. ఓ